సర్వ సృష్టికి కారణభూతుడును సకలమును కలుగు చేసినటువంటి దేవుడిగాను సమస్తమును పోషించేటువంటి పోషణకర్త, విడివక నిత్యము భూమి మీద కృప చూపిస్తున్నటువంటి దేవుడు, ఆయన కలుగు చేసినటువంటి సమస్తములో కూడా ఆయన కనికరమును ఉంచి ప్రేమతో మనలను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలమందు దేవుని యొక్క కృపావాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి వింటూ బలపడుతూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి ప్రభు మనకు ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేద్దాం. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగా చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, ఈ సమయంలో మీ యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మేము చదువుకున్నాం. వీటిలో ఉన్నటువంటి విషయాలను బయలుపరచండి, వివరించి మీరే బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలో మన పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నది, ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారముగా జరగవలసి ఉన్నది, కానీ మనుషుల యొక్క చిత్త ప్రకారము జరగటం అనేది అసాధ్యం. సృష్టికర్త అయినటువంటి దేవుడు సృష్టి ఏ విధంగా ఉండాలి, సృష్టిలో సృజించబడిన ప్రతిదీ కూడా అది ఏ విధంగా పనిచేయాలి అని నిర్ణయించినటువంటి వాడు దేవుడు. కనుక ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క చిత్తమే జరగాలి, కానీ ఇతరుల యొక్క ఇష్టాలు జరగటము అనేది వారు మరి వాటి మీద అధికారము చేయటం కానీ వాళ్ళ సొంతగా ఆలోచన చేయటం అనేది కానీ అది వారి జీవితాలకి మంచిది కాదు. ప్రభు ఆయన చిత్తములో మనము ఏమై ఉండాలి అని అంటే, ప్రభు మనల్ని పోషిస్తూ ఉన్నాడు, ప్రభు మనల్ని ఆయన అన్ని విషయాల్లో కూడా ఫలింప చేస్తూ ఉన్నాడు. ప్రతి అవసరము కూడా దేవుని వలనే. ఆయన పుట్టించాను, ఆయన పోషించాను, ఆయన సంరక్షించాను, ఆయన ఆస్వాదించాను, ఆయన స్థిరపరిచాను అన్నటువంటి మాటలే, అలాంటి కార్యాలే మన జీవితాల్లో జరగటానికి ప్రభు ఉద్దేశించారు. దేవుడు
తన యొక్క బిడలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశమే కానీ ఆయన చేసినటువంటి ప్రతి కార్యంలో కూడా ఇది మంచిది అని ఆయన తలంచెను అనేది సృష్టి ప్రారంభములో ఆదికాండం 1వ అధ్యాయం చూసినప్పుడు ప్రతిదీ చేసి అది ఆయన దృష్టికి మంచిదాయను కనుక దాన్ని ఆస్వాదించి స్థిరపరచెను. అలాగనే మనము కూడా ఆయన చేత చేయబడినటువంటి వారం కాబట్టి ఆయన చిత్తమే మన జీవితాల్లో జరగటానికి ఇష్టపడినప్పుడు ప్రతిదీ కూడా మనకు మేలుకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ప్రభు మనకు ఉంచుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే ప్రతి విషయములో, అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది యేసుక్రీస్తునందు ఆ కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించాలి. యేసుక్రీస్తు ద్వారా సమస్తము కూడా మనకు కలుగుతున్నప్పుడు పరమందు తండ్రి మనకు అనుగ్రహిస్తున్నందుకు తిరిగి మనము యేసుక్రీస్తు ద్వారానే పరమందు ఆశీనుడైనటువంటి తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. రెండవదిగా, భక్తులు తమ జీవితాలలో వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో అక్కడ వాళ్ళు ఆ ప్రయోజనాలు వాళ్ళ జీవితాల్లో ఫలితాలు ఎలాగున్నాయి అని చూసినప్పుడు బైబిల్ నుంచి మరి 107వ కీర్తన 15, 16, 21 చరణాల్లో చూసినప్పుడు ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని అంటాడు. ఇక్కడ ఆయన యొక్క కృపను మనకు చూపిస్తూ ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ఈరోజు మనము ఆయన కృపను మనం పొందుకుంటున్నాం. ఆయన కృపను బట్టి మనకు ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు చూడగలుగుతున్నాం. కనుక ఆయన పేరు ఆశ్చర్యకరుడు అనే ఒక నామకరణం కూడా కలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇందును బట్టి మనము ఎలాగ ఫలిస్తున్నామో, ఎలాగ ఫలభరితముగా ఉన్నామో అనే దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగని 118వ కీర్తన 21వ చరణంలో నీవు నాకు రక్షణదారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. రక్షణదారుడవై నాకున్నావు కాబట్టి రక్షణదారుడుగా నాకు అన్ని విషయాలలో నాకు ఉత్తరం ఇస్తున్నావు, నాకు జవాబిస్తున్నావు కాబట్టి నీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నేను చెల్లిస్తాను. కనుక ప్రభు మనకి ఏ కష్టం వచ్చినా కూడా అందులో ఆయన రక్షణ ఉన్నది అనేది మర్చిపోకూడదు. ఆ సమయాల్లో ఎవరు కూడా మనకు నోరు తెరిచి మనల్ని ఆదరించకపోయినా ఆయన ఆదరించే దేవుడిగా మనకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. అలాగనే బైబిల్లో మనం ముందుకు వెళ్ళినప్పుడు కొన్ని విషయాలు బైబిల్ నుంచి మనం చూసినప్పుడు 138వ కీర్తన 3, 4 చరణాలలో నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. యెహోవా భూరాజులందరూ
నువ్వు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు అనే మాట ఇక్కడ ఆయన మరి మొరపెట్టినప్పుడు దేవుడు ఉత్తరమిచ్చడమే కాకుండా ప్రాణములో త్రాణ అనేది పుట్టించి ధైర్యపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మరి సెలవిచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వింటున్నారు కాబట్టి దేవుని మాట వినేటువంటి బిడ్డలకు దేవుడు ఆయన మేలు చేసేటువంటి వారుగా ఉన్నారు. అందుకని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు వాళ్ళు చెల్లిస్తారు. మనం కూడా ఆ క్రమంలో ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఆ క్రమంలో ముందుకు వెళ్ళినప్పుడు కీర్తన 97వ కీర్తన 11, 12 చరణములను బట్టి నీతిమంతుల కొరకు వెలుగును యథార్థవంతుల కొరకు ఆనందంను విత్తబడి ఉన్నది. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీతిని బట్టి దేవుడు వెలుగును, యథార్థతను బట్టి దేవుడు ఆనందాన్ని ఆయన ముంచుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ వెలుగులో నడుస్తూ ఆనందముగా జీవించేటువంటి ఆనందమయము చేసినటువంటి జీవితాల కుటుంబాలు దేవుణ్ణి వాళ్ళు మరి ఆనందంలో సంతోషములో ప్రభువుని వారు ఏం చేయాలి అని అంటే మరి ప్రభువుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక ప్రభు చేసేటువంటి ప్రతి మేలును బట్టి మనము ప్రభువుని మరవక మరి విడిచిపెట్టక అవసరం ఉన్నప్పుడే అనే కాకుండా దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా ఈ క్రమములో ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఆ క్రమములో బైబిల్లో చూసినప్పుడు మరి దేవుణ్ణి ఎందుకు వారు స్తుతించారు, ఎలాగ స్తుతించారు, అలా స్తుతించినటువంటి వారు బైబిల్లో ఎవరున్నారు అని చూసినప్పుడు బైబిల్లో మరి దేవుణ్ణి ఎందుకు స్తుతించారు, ఎలాగ స్తుతించారు, వాళ్ళు స్తుతించటంలో మరి కారణాలేంటి అన్నప్పుడు కీర్తన 7వ కీర్తన 17వ చరణంలో దేవుడు న్యాయము విధించువాడు కనుక ఆయన్ని మరి వాళ్ళు స్తుతించినట్లుగా, రెండవదిగా మరి 54వ కీర్తన 6వ చరణంలో దేవుని నామము ఉత్తమమైనది కనుక వారు లేదంటే మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా 75వ కీర్తన 1వ చరణంలో దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు కనుక ప్రభుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాలుగవదిగా 95వ కీర్తన 1-2 చరణాల ప్రకారంగా దేవుడు మనకు రక్షణ దుర్గము కనుక మనము దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఐదవదిగా 100వ కీర్తన 3-4 చరణాల ప్రకారంగా దేవుడు మనల్ని పుట్టించెను మరియు మనల్ని పోషించుచు ఉండేను కనుక ప్రభువుని మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరోదిగా 106వ కీర్తన 1వ చరణంలో దేవుడు దయాళుడు, నిత్యము కృప చూపించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏడవదిగా 107వ కీర్తన 15వ చరణము 31వ చరణంలో దేవుడు ఆశ్చర్య కార్యములు జరిగించువాడు కనుక ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 8వదిగా 118వ కీర్తన 28వ చరణములో ఆయన మనలను ఆయనే మనకు దేవుడు కనుక మనం ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత మన వలన కలగాలి.
138వ కీర్తన 2వ చరణంలో దేవుడు మరి మనకు తన వాక్యమును ఇచ్చి గొప్ప చేయుచున్నాడు కనుక మనము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ఎందుకు చెల్లించాలి, ఎందుకు చెల్లిస్తున్నారు, ఎలాగ చెల్లించాలి, చెల్లించటంలో ఉన్నటువంటి కారణాలేంటి అనేది మనం బైబిల్ నుంచి చూసాం. అలాగా దానియేలు, భక్తుడైనటువంటి దానియేలు, అలాగనే నెబుకద్నెజరు, అలాగనే ఇశ్రాయేలు ప్రజలు, అలాగనే మరి హిజ్కియా, అలాగనే యోనా, అలాగనే పౌలు శీలలు, అలాగనే యేసు ప్రభు వారి యొక్క శిష్యులు, వీళ్ళంతా కూడా యేసు ప్రభు వారు కూడా ఆయన 5 రొట్టెలు 2 చేపలు ప్రభువు యొక్క ప్రతి విషయంలో కూడా దేవునికి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దానికి మాదిరిగా యేసు ప్రభువారే అనేక పర్యాయాలు కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించినట్లుగా మనకు మాదిరిగా ఆయన చూపిస్తున్నాడు. కనుక ఈరోజు మన జీవితాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి, ఎందుకు మనం కృతజ్ఞులై ఉండాలి, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వలన మనకు కలిగేటువంటి గొప్ప మేళ్ళేంటి, అలాగా చెల్లించినటువంటి వారు ఎవరు, సందర్భాలు ఏమిటి, ఆ విధంగా మన జీవితంలో దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము ప్రభు మేలు పొందుకుంటూ ప్రభు వలన మంచి జరుగుతూ తిరిగి ప్రభుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా యేసుక్రీస్తునందు ఉన్నప్పుడు ప్రభువుని స్తుతిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ప్రభువుని హెచ్చిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ప్రభువుని మహింపరుస్తున్నాం. కాబట్టి ప్రభు కూడా మన జీవితాలలో అన్ని విషయాల్లో కూడా ఆయన మనను బలపరచడంలో కానీ, హెచ్చించడంలో కానీ, స్థిరపరచడంలో కానీ, జీవింపచేయడంలో కానీ, వర్ధిల్లటంలో కానీ, క్షేమం కలిగి ఉండడం కానీ, అన్ని విషయములలో హెచ్చించబడడం కానీ దేవుని వలనే మన జీవితాల్లో అవన్నీ కూడా సాధ్యం. అలాగ సాధ్యపరిచేటువంటి దేవుణ్ణి మరొక కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారముగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. నీ పరిశుద్ధమైనటువంటి నామములో తండ్రి మమ్మలను వేకునే నీ కృపను బట్టి జ్ఞాపకం చేసుకొని మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి పాత్రలుగా మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఘనపరిచేటువంటి నాయన నీ బిడ్డలుగా ఈ లోకంలో వర్ధిల్లాలని మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచన, ఉద్దేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ చిత్తమే మా జీవితంలో సిద్ధించునుగాక. మా పితరులు, మీ ప్రియ భక్తులు ఏ విధంగా మాధురిగా మాకు ఉంచి వాళ్ళు జీవించారో అలాంటి జీవితాన్ని మేము కూడా జీవిస్తూ మా పితరులు నీ పట్ల ఏ విధంగా వర్ధిల్లారో, మిమ్మల్ని బట్టి ఏ విధంగా ఆస్వాదించబడ్డారో అదే వంశవాళిలో, సంతానంలో మేమును మా తరాలు కూడా ఎల్లవేళలా స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఘనపరిచేటువంటి నీ యొక్క మహిమ తెచ్చేటువంటి పాత్రలుగా ప్రతి బిడ్డను కూడా ఉంచమని, తద్వారా ప్రభా బిడ్డలందరూ కూడా మరి వర్ధిల్లుట కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటూ అనుసరిస్తున్నటువంటి బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను కలిగిన యావత్తును కూడా దేవుడు ఆశీర్వదించి వృద్ధిపరచునుగాక. ఆమేన్. దైవాశీస్సులు మీకు కలుగునుగాక.
ఆమేన్.